వైఎస్ఆర్9 న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఆదిగుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ రేపు జరగబోయే కౌంటింగ్లో విజయం తమదే అంటూ కార్యకర్తల సమావేశం జరపడం జరిగింది. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. మా ప్రభుత్వం అని చెప్పుకునే గొప్ప స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. నిజంగా వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో లోకేష్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ పార్టీ మరింతగా ముందుకు సాగాలని, ఇంకా కొన్ని సంవత్సరాలుగా ఈ పార్టీ ప్రజల్లోనే ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని, ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే పార్టీని నిలిపారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిలిపారో, అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే తరంలో లోకేష్ గారు ఆధ్వర్యంలో కూడా మనమందరం కూడా కలిసికట్టుగా బీసీలు ఐకమత్యంగా పనిచేసి ఈ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పెద్దాయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో మేము ఉన్నందుకు గర్వపడుతూ ఈ ఘన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే హ్యాపీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది చెప్పడానికి మేమందరం కూడా ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే బీసీలే ఎక్కువగా ఈ పార్టీలో ఉన్నారు. ఒక బీసీలుగా మేమందరం కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద పార్టీని ప్రవేశపెట్టి బీసీలకు అందరికీ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంతకుముందు పార్టీలు ఉన్నా కూడా కేవలం అగ్రవర్ణాల వాళ్ళకు మాత్రమే ఆ పార్టీలు పరిమితమై ఉండేవి. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు పార్టీని ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా బీసీలకు రాజకీయంలో కూడా చైతన్యం తీసుకొచ్చి రాజకీయ రంగాల్లో కూడా